ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిట్టమ్మ, మీ కోడలు వచ్చారా? రండి, చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసు రక్తం ఇచ్చే సాతానా ఈ బిడ్డను వదిలిపా. ఈ కిడ్నీలు రెండు ఇప్పుడే నార్మల్ అయ్యాక పట్టుకోండి. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. మీ భర్త ఆయన రా రా ఇక్కడికి రా, పెద్ద అయినా ఈమె సొంత అక్క. థ్యాంక్ యూ జీసస్. పోయిన వారం మీ చెల్లి ఎట్లా వచ్చింది? అసలు రాలేదు సార్. బాగోలేదా? చిట్టమ్మ, నువ్వు అసలు చర్చికి వెళ్ళలేదు కదా అసలు? అసలు పోయిన వారానికి ఇప్పటికి ఏంటమ్మా? బాగుంది సార్. బాగుందా? అంటే అప్పుడు ఏమైంది? కిడ్నీ ప్రాబ్లం, 2 కిడ్నీలు ప్రాబ్లం. ఇప్పుడు డయాలసిస్కి వెళ్తే ఎక్కలేదా నీకు? 4 సార్లు 3 సార్లు ఎక్కకుంటే డాక్టర్ అన్నాడు కదా, ఏందమ్మా నీకు ఇంత ఇబ్బంది పెడుతుంది, ఎక్కుతలేదు అన్నాడు. నేనేమన్నాను పోయిన వారం? ఇక్కడ ఇచ్చేసి ఆపరేషన్, ఇదిగో ఇక్కడ ఆపరేషన్ జరిగింది చూడండి. మళ్ళీ ఇక్కడ కూర్చుని సార్, ఇక్కడ కూర్చున్న ఎక్కలే. నీకు నేను డయాలసిస్ అవసరం ఉండదని చెప్పానా పోయిన వారం? చెప్పినావు. ఇవన్నీ కూర్చుని కూడా ఎక్కలేదా? ఎక్కలే, మామూలుగా 4 సార్లు. చప్పట్లు కొట్టండి. అది పవర్ అంటే. హల్లెలూయా. ఇక్కడ బాగా పెడుతుంటే బాగా ఎక్కుతలేదు, ఇక్కడ ఎక్కలే. ఇంకా అక్కడ ఎక్కలేదు, ఎక్కడ ఎక్కించిన ఎక్కలేదా? ఇబ్బంది అయింది. ఇంకా కాసేపటికి మొక్కున్న స్వామి. ఈ అమ్మ నిన్న అయితే అసలు అక్కడ కూర్చుంటే కూడా శక్తి లేదు కదా పోయిన వారం వచ్చినప్పుడు? శక్తి లేదు. పెద్దయినా అమ్మ బాగుందా ఇప్పుడు? బాను. నేను నిన్న మాట ఇచ్చాను, నీకు డయాలసిస్ లేకుండా చేస్తావు, ఇప్పటికిప్పుడే బాగు చేస్తానంటే అయ్యా ఇంటికి రా అయ్యా అన్నారు. ఇక అందుకని ఆపని అన్నట్టు. అయితే ఇది ఆ డాక్టర్లు ఎంత ట్రై చేశాను ఎక్కదు. అది మన ప్రార్థన ప్రభావం. నేను మంచిగా చేశాను, ఆ రోజు డయాలసిస్ చేశారు అక్కడ మంచిగా, నేనే బాగా చేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకో తెలుసా? మీ వారంలో ఎన్నిసార్లు? 2 సార్లు. వారానికి 2 సార్లు. వారానికి 2 సార్లు డయాలసిస్. ఈ వారంలో శనివారం వచ్చావు కదా పోయిన వారం మీ కోడళ్ళు ఇద్దరిని పట్టుకుని. ఇప్పుడు వచ్చావు కదా, ఇప్పుడు ఎన్ని జరిగినాయి మధ్యలో? 2. ఒకటే జరిగింది. ఒకటి నాకు తప్పిపోయింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. వాళ్ళు ఇదంతా ట్రై చేస్తున్నా కూడా ఎక్కట్లేదంట. నేను బాగు చేస్తాను మాట ఇచ్చాను కదా. చప్పట్లు కొట్టండి. ఇలా మనవడు కూడా కాళ్ళు చేతులు నోరు ఏమీ లేదు, ఆయనకి మంచిగా చేస్తా, నీకు కూడా మంచిగా చేస్తా అన్నాను. పెద్ద ఆయన ఇక్కడికి రా. ఇప్పుడు అమ్మ ఎట్లా ఉంది అసలు ఈ వారం మొత్తం? బాగానే ఉంది సార్. నువ్వు చర్చికి వెళ్తావా? వెళ్ళవా? ఇప్పుడు చర్చి యేసయ్య గొప్పోడు, అర్థమైందా? తేడా కనపడింది అమ్మకి. అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది ఈ వారం? బాగుంది సార్. ఇప్పుడు బాగుంది. అంటే యేసయ్య బలమెత్తాడు అన్నట్టు, కిడ్నీలు కూడా బాగు చేసేస్తాడు. ఓకేనా? ఎంతమంది కొడుకులు? 2. అది వాళ్ళిద్దరు భార్యలు వచ్చాడు ఇక్కడ, వాళ్ళు కూడా ప్రార్థన చేశాను. వాళ్ళు కూడా బాగా సైతాలు ఉన్నాయి. చూద్దాం, మీ ఇంట్లోకి వచ్చేస్తా. అమ్మ చిట్టమ్మ, ఇక సంతోషమా? ముఖంలో కూడా మార్పు వచ్చేసింది చూసావా? ఆమేన్. గట్టిగా చెప్పలు. పోయిన వారం అయితే వీక్ గా అన్నం తినేదాను. అప్పుడు అన్నం తినబుద్ధి కాకపోతే నేను ఇక్కడ తింటామన్నాను కదా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అసలు అన్నం తినకుండా ఏం తినకుండా వీక్ గా వాంతులు గట్టేమన్నా అయ్యాయా? వాంతులు కాకపోయేది కానీ ఇంకా భయం అయ్యేది. భయం అయ్యేది. గుబులా అక్కడైతే ఇలా ఉన్నావు కదా పోయినారు. ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉండండి. శక్తి చేత కానిది, బలముతో కానిది, ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తారు ప్రభు. శ్రమించాడు. ఆమేన్, ఆమేన్. అప్పుడు ఇక్కడ వారం శనివారం వచ్చావు కదా, ఆ శనివారం అంతకు ముందుకి ఇప్పుడు ఈ శనివారానికి ఎంత బాగా అయిపోయావు? ఏమన్నా ఇంకా రోగం ఉన్నట్టు అనిపిస్తుందా? ఏం లేదు సార్, తగ్గిపోయింది కదా. డయాలసిస్ ఆపేస్తా. ఆపేదా ఉంచునా? ఆపేయాలి సార్. ఓకే. పరిశుద్ధాత్మ టాప్ బాటం వరకు ఉంది. ఫుల్ చప్పట్లు కొట్టాడు గట్టిగా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. లే ఇక దిగి వెళ్ళిపోండి అయ్యా. అసలు వీళ్ళ ప్రభు తెలవదండి, వీళ్ళకి అసలు ప్రభు తెలవదండి.
ఇప్పుడు ఈ బాధలు ఉన్నాయని కొద్దిగా ఏదో చూడండి స్వయంగా వెళ్ళిపోతాను చూడండి, చప్పట్లు కొట్టండి. అలా లేదండి, ఇద్దరు కోడలు ఇలా పట్టుకొచ్చారు ఆవిడ, ఇలా రెక్కలు పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇంత మెట్టు దిగి వెళ్ళిపోతుంది అంటే దేవునికి ఎంత మహిమండి. ఏమంటే కిడ్నీలు బాగవటం అది నా తండ్రికి సాధ్యము. ఎవరు ఎప్పుడు డయాలసిస్ చెయ్యి అన్నారు, ఇక్కడ అవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపోండి. అనుష తెనాలి పెద్దపాడు, 9 సంవత్సరాల నుండి స్కిన్ ఎలర్జీ. అవునండి. వచ్చి ప్రార్థన చేయించుకున్నాక 70% తగ్గిందా? ఎక్కడ మనిషి? అనుష నా మీ పేరు? అవునండి. తెనాలి. అంటే ఏమైంది నీకు అసలు? గొంతు అంతా స్కిన్ ఎలర్జీ వచ్చేసింది, అదంతా చెమ్మ. గొంతుకు వచ్చిందా? అవును. అంతకుముందు కాళ్ళకి చేతులకు కూడా వచ్చేది, అది మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ గొంతు వరకే అలా వచ్చేసి ఇంకా సొనలో ఇక ఆరుతా ఉండి బాగా ఇబ్బంది పెడుతుంది. గొంతుకు ఇక్కడ ఇక్కడ ఇంతవరకు. ఎప్పుడు వచ్చావు ఇక్కడ? నేను నవంబర్ నెలలో వచ్చాను, 7 months బ్యాక్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 70% క్లియర్ అయిపోయింది. ఒకసారి ఇక్కడికి రా, తర్వాత మాట్లాడదాం. ఇక్కడికి రా, కళ్ళు మూసుకోమ్మా. హల్లెలూయా. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. ఎవరి బిడ్డను శోధిస్తున్న దురాత్మ యేసు నామములో ఈ బిడ్డను వదిలిపెట్టే. చప్పట్లు కొట్టండి అందరూ. ఫీల్ ద హోలీ స్పిరిట్. నడుములో నొప్పి కూడా ఉంది, నడుములో భయంకరంగా నొప్పి ఉంది. ఆమె ఈ బిడ్డ ఆవిడ వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగింది? మైక్లో చెప్పమ్మా. ఏం చదువుకుంటున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఎక్కడమ్మా? సెయింట్ పీటర్స్ కాలేజ్ తెనాలి. ఎక్కడ? నడులో బాగా నొప్పి వచ్చింది. ఓకే ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు యేసు నామములో మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? అమ్మమ్మ ఏది? ఎక్కడ? నువ్వేనా? దా పైకి రా. అసలు ఎంత అంటే ఫుడ్ తింటావా అసలు? నువ్వు తినవా? మొత్తం ఒళ్ళంతా నడుము గుంజుడు, కడుపు అంతా గుంజుడు, ఏందో లాగటం, ఇక్కడ బాగా గుంజుతాం. ఇక్కడ అంతా నీళ్ళు కారుతుందా? నీళ్ళు గారి సొనలు గారిద్ది బాగా. ఎక్కడ సొంగలు కారుతుంది? దాంట్లో నుంచి ఒక చిక్కటి పదార్థం లాగా కారుతుందా? బాగా కుళ్ళిపోయిన కంపు కొట్టింది వాసన. ఇప్పుడు ఆమె ఏమైతుంది? రామ యువతలకు రా. ఆమె ఏమైతుంది? పైకి పెట్టి మేడ చూపిస్తు. కలర్ మారిందా? అట్లే ఉందమ్మా? కలర్ మారిందా? నల్లగా ఉంది. ఆమె గొంతుకుని చూపించాయా? ఆమె చూసుకుంటుంది. దాంట్లో చూడు పాప, మారిందా? నీరసం పోయిందా? ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉండేది? ఏమైంది అసలు? అప్పుడు ఫస్ట్లో వచ్చాను అన్నావు కదా డిసెంబర్లో. ఏముంది అప్పుడు? ఏమైంది? ఇదంతా నల్లగా ఉండేసి ఇక్కడ బొబ్బలు వెళ్ళే వచ్చి సొనల గారి పుండు అయ్యేది. అంతా అమ్మా అట్టలాగా ఉండేది. ఏది? మెడకే? మెడ వరకే బాగా అట్టలాగా. అట్ట అంటే అంటే ఎక్కువ అయిపోయిందా? దాంట్లోంచి సొంగ కాదు, రసి గారుతుంది. ఆ రసులు గారుతుంది. అంటే అది ఎప్పటి నుంచి అట్లా ఉంది? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల? 8 సంవత్సరాల నుంచి అలాగే వస్తుంది. 8 సంవత్సరాల ముందు నుంచే ఈ జాయింట్లో వచ్చేదండి. ఫస్ట్ జాయింట్లో ఇటు ఈ కాలు అరడాల్లో అట్ట వచ్చేది. అట్ట మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి మందులు ఆడటం చేయటం అట్ట మళ్ళీ తగ్గటం మళ్ళీ వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే తగ్గేదా? తగ్గి మళ్ళీ వచ్చేది. ఇప్పుడు ఉంది అక్కడ? అది లేదు. లేదా? చూపించు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోయినాయా? మైక్ మూతలో పెట్టేయండి. అవసరం లేదు. ఈక మందులు వాడావు ఇక్కడికి వచ్చాక? చప్పట్లు కొట్టండి. అది ఎన్ని రోజులకి అలాగైంది? ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజులకి వచ్చిన? వెళ్ళిన 10 రోజులకే రికవర్ అయ్యింది మొత్తం టోటల్ గా. ఇక మెడిసిన్ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. డిగ్రీ చదువుతున్న పాప ఈ చేతులకి ఇట్లా నల్లగా అవ్వటం, ఈ మెడలన్నీ ఇట్లా అవ్వటం, అది ఎంత అవమానం. ఇప్పుడు అది దాచుకోలేంది. ఏం వేసినా దాచుకోలేవు కదా. అప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నా చుట్టూ కప్పుకొని వెళ్ళేదండి. ఎట్లా కప్పుకుంటో చూపించి ఇక్కడ వీళ్ళందరూ చూడాలి. చూడండి, యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ఒక అద్భుతాలు చూడండి. అదిగో అట్లా అయినా కూడా ఇది కనపడుతుంది కదా. ఏమంటారు మీ ఫ్రెండ్స్ అది చూసినప్పుడు? ఏదైనా బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్ కి నీకేమనిపిస్తుంది? స్మెల్ వచ్చినప్పుడు కాలేజ్కి వెళ్ళని మానేసేది. అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది స్మెల్? అది
అది బాగా దురద మంట వచ్చినప్పుడే స్మెల్ వస్తుంది. రాత్రి టైంలో నిద్ర కూడా పట్టదు దానివల్ల. కాళ్ళకు కూడానా? అంతకుముందు కాళ్ళకు కూడా వచ్చిందండి. ఇప్పుడు ఉందా కాళ్ళకి? కాళ్ళు చూపి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కాళ్ళకు కూడా తగ్గిపోయింది. కాళ్ళు చూపించమ్మా. మామూలు కాళ్ళు అయిపోయినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మామూలు కాళ్ళు. హల్లెలూయా. అస్సలు లేదు కదా? కొంచెం ఇల్లాను పైకి. ఎక్కడి వరకు ఉండే అప్పుడు? ఇక్కడ జాయింట్ లో. ఈ పాదాలు కూడా ఉండేయా? ఉండేది. ఇప్పుడు లేవు. ఇప్పుడు మోకాలు కాళ్ళు లేవు, పాదాలు కాళ్ళు లేవు. ఇప్పుడు డ్రై అయిపోయిందా, పచ్చుకుందా? డ్రై అయిపోయింది. ఇప్పుడు డ్రై అయింది. ఇప్పుడు దాకా వచ్చినప్పుడు చెమటలతో ఉంది అక్కడ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ హాస్పిటల్లో కూడా, అంటే ఎన్ని హాస్పిటల్ తిరుగుంటావు? చాలా హాస్పిటల్ తిరిగాను. ఇంటర్ వెళ్ళామండి. మరి ఆ మందులకే మళ్ళీ ఈ పిల్లకి రియాక్షన్ వచ్చి మళ్ళీ నెలసర్లు బాగా ఫుల్గా అయినాయి. ఆ మందులకి బాగా మందు కూడా యూజ్ చేస్తాను. దానివల్ల పీరియడ్స్ ఇన్రెగ్యులర్ అయ్యి 1 month బాగా ఇబ్బంది పడ్డాను. నాటు మందు కూడా బాగా ఎఫెక్ట్ కొట్టేసింది. ఆ నాటు మందు వాడిన తర్వాత పీరియడ్స్ ఇన్రెగ్యులర్ అయిన తర్వాత నేను టీవీ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చాం నవంబర్ నెలలో. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకు జ్వరం కానీ అలాంటి ఏమి రాలేదు. ఇప్పటి వరకు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ లో ప్రార్థన చేశారు. స్పాన్సర్ చేసినప్పుడు ఒకసారి చేశారు. మొన్న 3వ తారీఖు చేస్తే రండి అని చెప్పారు మీరు. అది కూడా క్లియర్ అయిపోయింది, రండి అని చెప్పారు. ఆరిపోతుంది, మంచిగా ఆరిపోయింది. చప్పట్లు కొడతామా గట్టిగా. పైకి పెట్టి తలకాయ. ఆరిపోయింది చూసుకోమ్మా. ఆరిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ తీసుకొచ్చినప్పుడైతే గారు బాగా అన్నం తినకపోయేది, ఓలు పెట్టారు కదా, అన్నం తినకపోయేది. అంత తగ్గినప్పుడల్లా ఇక్కడ తెమడొచ్చేది. పాలు తాగినా జావ తాగినా బాగా దగ్గొచ్చేది. అస్సలు తినకపోయేది. ఈ ఊర్లో నుంచి ఒకసారి బ్లడ్ కూడా వచ్చింది. చాలా బాధపడ్డమే గారు. ఇక్కడికి తీసుకొచ్చినాక చాలా నయమైంది. ఇక్కడికి తీసుకొచ్చినాక అప్పుడు అన్నం తింటుండు, దోశలైనా ఇడ్లీ అయినా ఏమైనా మంచిగా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అసలు మీకు తెలుసు కదా, ఎలాంటి మనుషులు చూసారా? ఎంతమంది చూసారు ఎలాంటి మనుషుల్ని? నోటితో అన్నం తినటం చూసారా? నాకు తెలిసి తిన్నారు, ముక్కులు పైపోయాలి కదా. అవునయ్య గారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు నీ భర్త? ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం ఏడికి వాసన ఉన్నది. మొత్తం లేవలేనంత పరిస్థితి ఉన్నది. శనివారం నాడు వచ్చిన నైటే మరి 2 గుడ్లు మరి అన్నం తిన్నాడు. తిని ఇక నుంచి ఇక స్వస్థత ఇక హాస్పిటల్కి పోతలేం దేవుని దయ వలన దేవునికి ప్రార్థన చేసుకుంటా. గొంతుకులో పెట్టింది అది మాడిపోయింది కదా, తగ్గిపోయింది కదా. అసలు అది ఎట్లా ఉందంటే ఇక్కడికి వచ్చిన 2 అసలు ఈయన బ్రతుకుతాడో నాకే నమ్మకలేదు. అవునా? ఎందుకంటే ఏమి నోట్లో లేదు. అప్పటికి ఎన్నాలేదమ్మా తినక. వాళ్ళు పట్టుకుంటారు. మీరు నెల రోజులు ఏమీ లేదు, ఏం లేదు. గొంతుకులో అది పెట్టేశారు. పెట్టిర్రు. చూపించయ్యా, అది చూపించు. అదిగో మాడిపోయింది. చూడండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. మాడిపోయింది, పూర్తిగా మాడిపోయింది. చూసుకోండి. అది పెట్టుకొని వచ్చిన మాన్యది కానీ మరి అది కావాలని అదంతా ఇలా తెమ్మడ ఎంత ఎలాగమా పసుపుగా కలర్లో వచ్చేది గారు. చూడండి, మాడిపోయింది. ఇక అది త్వరగా పర్వాలేదు. అన్నం తింటుండు, రొట్టె తింటుండు, అన్ని తింటుండు. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇది డాక్టర్లతోటే అవుతుంది. డాక్టర్లు ఏమో దేవుళ్ళు అంట, పాస్టర్లు ఏమో దెయ్యాలా. పాస్టర్కి దేవుని శక్తి ఉన్న పాస్టర్కి ఎవడ కూడా డాక్టర్ల కంటే 1010 కోటి డాక్టర్ల కంటే పాస్టర్ ఇంకా ఎక్కువ. మేము ఇలా ఆయన చేత కూడా ముట్టుకోలేను. ముట్టుకున్నానా? ముట్టుకోలేదు. చేత కూడా ఇంత దూరం ఉంటేనే వాసన భరించలేకుండా 2 వారాలు ముట్టుకోలేదు. ఎంత వాసన, ఎంత ఇప్పుడు ముట్టుకోలేదు, ఇప్పుడు కూడా ముట్టుకోలేదు. ఇంత దూరం ఉంటే భరించలేని మురికి వాసన అండి ఈయనలో నుంచి. అవును. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థనకి ఎలాంటివి తగ్గితే రే ప్రార్థనకే తగ్గుతుందిరా, డాక్టర్లు మిమ్మల్ని చంపుతారా, మేము గడ ఉందని ఎన్ని డాక్టర్లు అయినా కానీ ఎంతమంది అయినా కానీ డాక్టర్లు మాతో ఏం కాదమ్మా మీ ఇష్టం అని చెప్పి ఎన్ని హాస్పిటల్ నెల రోజుల దాకా స్కానింగ్ తీసి మా నుంచి అయితే కాదమ్మా నీ ఇష్టం అంటే సరే దేవుని చిత్తం అయితే దేవుని సన్నిధానాలకు పోతాం మేము, దేవుడు బాగా చేస్తాడు, చర్చికి కూడా నేను పోతాను. కానీ నా భర్తను ఎంతవరకు నా దేవుడు కాపాడతాడని దేవుని నమ్మకంతో వీడికి వస్తే దేవుడు వెంటనే స్వస్థపరిచిండు. ఈయనకి గడ్డ ఎక్కడ ఉందని చెప్పారు? ఈ గొంతులు ఉందని చెప్పారు. దేవుడు ప్రార్థన చేసినందుకు దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన బతికిచ్చాడు. కానీ 30 రోజులు ఎన్ని రోజులు అన్నం తినక నెల రోజులు అన్నం తిననోడు దేవుడు మా అమ్మ ద్వారా మిమ్మల్ని బ్రతికించడానికి నిలబెట్టాడు. కాబట్టి ఈయన బ్రతికాడు. ఇవాళ
గొంతులో గడ్డ ఉందని చెప్పి వేసినప్పుడు ఈయన ఇప్పుడు ఎలా గుడ్లు అన్నం ఎలా తింటున్నాడు? ఇక్కడ పెట్టి సూది పెట్టి తీసేసిర్రు ఉందని, సూది పెట్టి ఇంత పొడి పెట్టి సూది పెట్టి తీసిర్రు, గుచ్చి గుచ్చి అది పెట్టిర్రు లోపల. ఏంది అది గ్యానింగ్ లేక తీసి ఇట్లా పెట్టిర్రు. ఈమె కూడా అంతే. ఇట్రా ఇదిగో బస్మతారక హాస్పిటల్లో మోక్ష వచ్చే పేగు లోపల గడ్డ వచ్చేసింది నీకు, ఇక అక్కడి నుంచి రాదు, నీకు బ్యాగ్ కడతాను అన్నారు. వదిలేమ్మా, నా వాక్యం విని ప్రార్థన విని స్వస్థత విని చూసి ఈ బిడ్డ వచ్చింది బస్మతారక నుంచి. చక్కగా ఇప్పుడు అన్నం తింటున్నావు కదా? ఇప్పుడు అన్నం తింటుండా, అన్ని తింటుండా, అన్ని బాగుండే గారు. నొప్పి కూడా తగ్గిపోయింది. ఏమి నాకేం లోపల నొప్పి ఉండేదంట. ఈ బ్యాగ్ పెడతాంటే బ్యాగ్ వేసుకుని తిరగాలి. ఎన్ని రోజులు ఉంటుంది బ్యాగ్? వారం 10 రోజులు ఉంటుంది. తర్వాత అది ఊడిపోద్ది. ఇక ఆమెకి ఏమి తిందో చచ్చిపోద్ది. భయపడి నేను డాక్టర్లు చెప్తారు అది ఎంతలా అయిపోయింది గడ్డ, ఆ పేగుల్లో ఇరుక్కుపోయింది గడ్డ అంటారు. పెద్ద పేగు వచ్చింది, పెద్ద పేగు వచ్చింది నీకు, పెద్ద పేగే వచ్చేసిందంట. అది సెట్ కాదు నీకు, సోకు ముఖ్యమా బతికేది ముఖ్యమా అన్నారు వాళ్ళు. చూడు అంటే ఇంకా నేను చచ్చిపోయాను నాయన, నాకు వద్దు, నేను దేవుని కాడికి పోతాను అని ఇక్కడికి వచ్చిన బాగా ఇన్సిడెంట్స్ బాగుపడతారంటే ఆ రోజే బాగుపడిపోయింది అమ్మ. ఆ రోజే బాగుపడిపోయి కదా, ఆ రోజే బాగుపడిపోయింది. ఆ రోజే అన్నం తిన్నది, ఈ రోజుకి అన్నం తింటానే ఉంది. చప్పలు కొట్టాలి గట్టిగా, తింటానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళండి, ఈమెను చంపేద్దరు. రేపొద్దున ఇంకా ఆపరేషన్ ఇవిడికి. ఈమె అక్కడి నుంచి వచ్చేసింది, ఇక్కడ బాగుపడిపోయింది ఆమె. ఇప్పుడు ఈ పెద్ద అయినా చూస్తుంటే కాళ్ళు వాపులు కదమ్మా, ఎంత వాపులు, కాళ్ళు చూపించాయి. ఇప్పుడు ముడతలు వచ్చేసి చాలా వాపులు వచ్చేసి అక్కడ నుంచి గొంతుల నుంచి రక్తం వచ్చి చీమి రక్తము తెమడ వచ్చి అతుంటే 2 నిమిషానికి కాదు సెకండ్కి బుర్రు అంటుంటే ఎంత వస్తుంది, బుర్రు అంటే ఎంత వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేసి బుర్రమని ఆయాసం. ఇప్పుడు చూడండి ఎంతగా వీళ్ళ సపోర్ట్ ఇప్పుడు దాకా తీసుకున్నాడు కదా, ఇప్పుడు సపోర్ట్ లాగా నడుతున్నాడు. నడు అయ్యా, నడు దాసు, నడు కేడకు, నడు అదుగా చేతులు పైకెత్తి నడు. ఆమె డాక్టర్ నమ్మునంతగా పాస్టర్లు నమ్మండి, అంతకంటే ఎక్కువ నమ్మండి. డాక్టర్లు మా కాళ్ళు గోటికి కూడా పనిచేయరు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు జరిగినాయి మా ద్వారా. నమ్మండి అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భువనగిరిలో ఫిబ్రవరి 6వ తారీఖు నుండి ప్రతి మంగళవారం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీకు అనుకూలంగా ఉంటే వీలున్నటువంటి వారు రండి, దేవుని దీవులు పొందండి. ముఖ్యంగా చేతబడుల చేత, దురాత్మల చేత, రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఇది గొప్ప శుభవార్త. దయచేసి రండి, విడుదల పొందండి. మరోసారి చెప్తున్నాను, ప్రతి మంగళవారం యేసు ఆశీర్వాదం భువనగిరి జగదీపూర్ రోడ్ స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి సమయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి కూడా మనం చూద్దాం. 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని అంటే జనులు చెప్పుకొనుచున్నారని, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏమన్నారంటే బాప్తిసం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అనియు, కొంతమంది ఏమో ఏలియా అని, కొందరు ఇర్మియా అనియు, కొంతమంది ఏమో ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. ఈయన ఎవరో ఒక ప్రవక్తలు ఒక ఆయన ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా ఆయన శిష్యులను అడుగుతున్నాడు ఈ మాట. మనిషి కుమారుడు ఆయన నన్ను గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఆయన తన శిష్యులను అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. శిష్యులు వారికి ఉన్నటువంటి అవగాహన, యేసుని గురించిన అవగాహన చెప్పారు అక్కడ. కొంతమంది ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అన్నారు, యోహాన్ అనుకుంటున్నారు అంట, యోహాన్ అనుకుంటున్నారు. ఈయన యోహాన్ అప్పుడు ఉన్నాడు అక్కడ, యోహాను అనుకుంటున్నారు అని చెప్పారు వాళ్ళు. మీరు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అన్నాడు, యోహాన్ కూడా ఉన్నాడు అక్కడ. ప్రియులారా గమనించండి. ఇక కొంతమంది ఏమనుకున్నారంటే
ఏలియా ఏలియా హల్లెలూయా హల్లెలూయా. ఏలియా అనుకుంటున్నారంట. కొంతమంది ఏమనుకుంటున్నారు? ఇర్మియా అనుకుంటున్నారంట. ఇర్మియా అనుకుంటున్నారంట. కొంతమంది ఏమో ప్రవక్తలో ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. ఎవరో ఒక ప్రవక్తలో ఈయన ఎవరో ఒకరు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సంచరించి సువార్తను ప్రకటిస్తూ మరి అనేకులను బాగు చేస్తూ దేవుని గురించి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తన తండ్రిని గురించి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అందుకని అసలు మనిషి కుమారుడు ఎవడని వీళ్ళు అనుకున్నారు ఈ ప్రజలు. ఇప్పుడు కొంతమంది మనం అడిగితే యేసుప్రభు భారతదేశానికి సంబంధించిన కాదని చెప్పేవాడు చాలామంది ఉన్నారు. ఆయన అంటే అది అమెరికా దేవుడు లేదంటే ఇంకా ఎక్కడో దేవుడు అని చెప్తున్నాడు చాలామంది. ఆయన మన దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు, తెలియక చెప్పేవాళ్ళు చాలామంది తెలియక చెప్తారు కదా. ఆయన దేవుడు అంటే ఆయన కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇంకా కొన్ని కూడా ఆలోచన చేస్తే ముస్లిమ్స్ కూడా వాళ్ళు ఏమంటారంటే ఆయన ఒక ప్రవక్త అంతవరకే అంటారు. కొంతమంది హిందువులు అసలు ఒప్పరు. కానీ ఒప్పనోడు ప్రతివాడు మళ్ళీ యేసుప్రభు దేవుడు అని చెప్పవలసిందే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు అందరూ మీరు అనండి. దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆయన గురించి చాలా విషయాలు మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. తరతరాల్లో యుగ యుగాల్లో జగాల్లో యేసే అనండి. యేసే దేవుడు. ఎవరు యేసే దేవుడు. ఆమె ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలబడి నమస్కరించి గడగడలాడాలి. ఆమేన్ హల్లెలూయా. ఏం చేస్తాయంట? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందు ఏం చేస్తాయి? సాగిలపడి. బైబిల్ చరిత్రలో ఉంది కదా. ఆ ఫిలిస్తీయులు ఒక దేవత దగ్గర మందస్సాన్ని తీసుకుని వెళితే ఒకసారి ఏం చేసింది, వెళ్ళి ఆ మందస్సానికి ముందు ఆ దేవత విగ్రహం వచ్చి బోర్ల పడుకుంది. రెండోసారి తల చేతులు కట్ అయిపోయాయి. అక్కడ ఎవరు అలా చేయలేదు. ఆ గుడిలో పెట్టి తాళాలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అక్కడ అలా జరిగింది. ఆమేన్ హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడల. ఇంకో మాట చెప్పలా, వంగని మోకాళ్ళన్నీ ఏంటంట? వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోతాయి, బెండ్ అయిపోవలసిందే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా నేను యేసుని గురించి చెప్పనంటే వాడు యేసుని గురించి చెప్పాలా. నేను కూడా ఉన్నాను అందుట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు దేవుడు కాదని చెప్తే అందుట్లో నేను కూడా ఉన్నాను. కాదు అని చెప్తే కాదు, అందరూలో ఒకరు కానీ ఈయన తప్ప ఎవరో లేరు అంటారు. అది కరెక్ట్ కదండి. అందుట్లో నేను ఒక్కడినై ఉన్నాను. ఈరోజు ఎవరైనా సరే యేసు దేవుడు కాదు అంటే వారు అందరికంటే ముందు వచ్చి ప్రార్థన హాలే చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు దేవుడు కాదని కోపంలో ఉండి బైబిల్ పట్టుకుని కొంతమంది ఏం చేస్తారు? చింపేస్తున్నారు. బైబిల్ పట్టుకుని చింపేస్తున్నారు. యేసు దేవుడు ఈ బైబిల్ అంటే నేను అంటాను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? విశ్వాసులు ఆ రాత్రులు ఏదైనా కళ్ళొస్తే బైబిల్ దగ్గర పెట్టి పడుకుంటారు. అలా బైబిల్ దగ్గర పెట్టుకుంటే నీకేం లాభం? ఏం లాభం లేదు. బైబిల్ని చదివితే ఏదైతే కళ వచ్చిందో, ఎక్కడైతే నీ దగ్గర దెయ్యం వచ్చిందో, ఎక్కడ నీకు బాధ వచ్చిందో, ఎక్కడ నీకు కష్టం వచ్చిందో, వ్యాధి వచ్చిందో, సమస్య వచ్చిందో, ఈ వాక్యముని చదివితే నీకు విడుదల వచ్చేస్తుంది. హల్లెలూయా. వాక్యముని చదవాలా. కొంతమంది ఏం చెప్తారంటే బైబిల్ దగ్గర పెట్టుకుని దెయ్యాలు రాకుండా బైబిల్ కాపలు కాస్తుందా? మన సహోదరులు చాలామంది అమాయకులు ఏం చేస్తారు? ఎదురుగుండా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు,
ఇంకేంటి ఎండు బీరకాయలు, అదేంటి నిమ్మకాయలు కట్టుకుంటారు. ఒక మా అల్ల కట్టారు, అర్థమైందా? నిమ్మకాయలు కడితే లాగిపోతే కొంతమంది ముళ్ళ కర్రలు ఉంటాయి కదా, కట్టెలు, అవి పెట్టుకుంటారు. కొంతమంది ఏమో మన ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇనప గుమ్మం దగ్గర ఇనప ముక్కలు పెట్టారు. వాళ్ళు విశ్వాసులే. ఎవరో చెప్పారంట ఇనప ముక్క అక్కడ పెడితే ఏ దయ్యం మీ దగ్గరికి రాదు అన్నారంట. ఇనప ముక్కలు ఎందుకు ఉన్నాయి అన్న అంటే వాళ్ళు చెప్పలేక సిగ్గుపడి భయపడి నేనన్నా ఈపులు పగిలిపోతాయి అని చెప్పాను. ఇలాంటి పనులు చెప్తే ఈపులు అవతలు పెట్టేసి చప్పులు కొట్టాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాని మోకాలు యేసయ్య ఎదుట వంగిపోతాది. చప్పట్లు కొట్టాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభుని గురించి ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో నన్ను గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలాంటి అవగాహన ఉంది, ఏమి అనుకుంటున్నారు వీళ్ళు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే ఈ గబాబాగా ఆయన చెప్తున్నాడు, అయ్యా నువ్వు యోహాను అనుకుంటున్నారు, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏలియా, ఇంకా కొంతమంది యిర్మియా, ఇంకా ప్రవక్త అనుకున్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదవండి. అయితే మీరేమనుకుంటున్నారు? చదవమ్మది. మీరైతే నేనేమని చెప్పుకొంచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరంట ఆయన? సజీవుడైన దేవుని కుమారుడు అనండి మీరు అందరూ ఆ మాట. సజీవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన సజీవుడు, సర్వోన్నతుడు కూడా. ఏ పేరు ఉంది? ఇంకో పేరేంటి? సర్వోన్నతుడు కదా. ఆ దయ్యాలు బట్టి నువ్వు ఎవరినో చూడు, అబ్బాయి ఏమంటాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఏమంటాడు చెప్పండి? ఏ కుమారుడు అంటే ఆయన? ఏ కుమారుడు అంటే ఆయన? సర్వోన్నతుడు అంటే అసలు ఆయన లేని స్థలము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎక్కడైనా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడైనా ఉన్నాడు. చెప్పండి, ఎక్కడైనా ఉన్నాడు. ఎక్కడున్నాడా? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడైనా ఉన్నాడు. అంటే ఆయన లేని ప్లేసు, ఆయన లేని స్థలము. ఆమేన్, హల్లెలూయా. అగాధ జలములో కూడా ఆయన ఉన్నాడు. భూమి మీద ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లతో ప్రభుని మహిమపరచాలి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. యేసయ్యను మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరిని చెప్పాడు? ఎవరిని చూసి చెప్తున్నాడు ఈయన? యేసయ్యను చూసి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఆ యవ్వన బిడ్డ, దెయ్యముల చేత నింపబడినటువంటి వాడు. దెయ్యాలు పట్టేసినాయి అబ్బాయిని, దెయ్యాలు పట్టేసినాయి. మామూలు ఒకటి కాదు, రెండు కాదు, 2000 దెయ్యాలు బట్టి ఆ అబ్బాయి చెప్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఎవరండి ఆయన? సర్వోన్నతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చెప్తున్నారు, నీవు ఎవరువయ్యా? నీ అన్ని ఎవరు అనుకున్నారయ్యా? సరే వాళ్ళ సంగతి వదిలే, అక్కడక్కడ ఉన్న వాళ్ళ సంగతి వదిలే. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే వీళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆయన సజీవుడు అయిన దేవుని కుమారుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరండి? జీవము గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అని చెప్తాడు, మృతుడునైతిని గాని యుగ యుగాలు నేను సజీవుడనే. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి,
నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్ళండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.